రెండు రోజులుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ మంత్రి ఈరోజు కేటీఆర్ గారు అనేక రకాల అబద్ధాలు, అసత్యాల్ని మాట్లాడుతూ మా జిల్లా మంత్రివర్యులైన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, ఆ పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి విషయాలు ప్రజలందరూ గమనిస్తాం. ఒక దశలో కేసీఆర్ గారు అసహనానికి లోనై వెంటాడుతాం, తరుముతామని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఇప్పటికే మీరు 10 సంవత్సరాలు చేసినటువంటి పాపాలకు ఈడీ ఒకవైపు వేటాడుతుంది, ఫోన్ ట్యాపింగ్ ఒకవైపు మిమ్మల్ని తరుముతుంది. ఇన్ని తప్పులు, ఇన్ని తప్పిదాలు జరిగి దోషులుగా ప్రజల ముందు మీరు నిలబడ్డ తర్వాత కూడా ఇంకా మీ భాష, మీ కల్చరు, మీ సంస్కృతి, మీ యాక్టివిటీ మారకుంటే ప్రజల చరిత్రలో మేము క్షమించరని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. దీనికి తోడు ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ మా మంత్రిని క్రిటిసైజ్ చేస్తూ ప్రజలు ఓట్లు అనేటువంటి చెప్పుతో కొడతారనేటువంటి పదాన్ని యూజ్ చేయటం వెంటనే ఆయన ఎంత సంస్కరణహీనుడో, ప్రజలు ఓట్లు వేయరనేటువంటిది అర్థమైపోయి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు డిపాజిట్ కూడా గల్లంతు చేస్తారనేటువంటిది అర్థమైపోయి అసహనంతో మాట్లాడుతూ ఉన్నాం. మేము కేసీఆర్కు ఒకటే సలహా ఇస్తున్నాం. మేడిగడ్డను నిన్న సమర్థించుకునేటువంటి ఒక ప్రయత్నం కేసీఆర్ చేయబోయిండు. మేడిగడ్డ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, దాని కింద ఉన్నటువంటి అన్నారం, మిగతా బ్యారేజీలు కానీ ఇవన్నీ కూడా సీపేజ్ వాటర్ను చూపించేసి ఇలా ఏదో దాన్ని దాటవేస్తారని చెప్తారు. సీపేజీ వస్తుంది నిజమా కాదా? ప్రాజెక్టు లీక్ అయింది నిజమా కాదా? కుంగిపోయింది నిజమా కాదా? ఇవన్నిటి మీద ఆన్సర్ చెప్పవలసి వస్తుంది, సమాధానం చెప్పవలసి వస్తుందనే అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేసినాం. నిజంగా అది సీపేజే, పెద్ద డ్యామేజ్ ఏం లేదు, చిన్న చిన్న డ్యామేజ్లు అనేటువంటిది ఉంటే నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడవలసి ఉండి, అసెంబ్లీకి వచ్చి చెప్పవలసి ఉండే. అసెంబ్లీలో ముఖం దాటవేస్తావు, బజారుకు వచ్చేసేమో సమర్థించుకోవడానికి అనేక రకాల అబద్ధాలు, అసత్యాలు మాట్లాడతావు. ఈ పద్ధతి మానుకోమని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. దీనికి తోడు ఇంకా అనేక రకాల ఆరోపణలు కూడా చేస్తూ ఉంటాం. రైతులు కరువు, కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చిందంట. అసలు నువ్వు నీ దరిద్రం పోతూ నీ దరిద్రంతో పాటు కరువు కూడా మిగిలిచ్చిపోయింది. నువ్వు తెచ్చినటువంటి దరిద్రం, నువ్వు 10 సంవత్సరాలు నువ్వు చేసిన పాపాలు పరాకాష్ఠకు చేరి కరువు కూడా వచ్చింది. నిజంగా నువ్వు ప్రాజెక్టులు కడితే, నిజంగా నువ్వు నీళ్ళు ఇస్తే, నిజంగా నువ్వు 1 కోటి ఎకరాల మాగాని తెలంగాణని చేస్తే, హరితారము లక్షలాది చెట్లు పెంచేసి తెలంగాణను పచ్చటి తెలంగాణగా నువ్వు మార్చుంటే ఒక్క సంవత్సరము వర్షాపాతం కొద్దిగా తగ్గగానే బోర్లు ఎందుకు అడుగంటిపోతాయి? బోర్లు ఎందుకు అడుగంటుతాయి? బోర్లు ఎందుకు ఎండిపోతాయి? బావులు ఎందుకు అడుగంటిపోతాయి? అంటే నువ్వు 10 సంవత్సరాలుగా చెప్పిన లెక్కలు, 10 సంవత్సరాలుగా నువ్వు చేసినటువంటి అనేక రకాల ప్రాజెక్టులు, ఇవన్నీ జూటా ప్రాజెక్టులు, నువ్వు చెప్పినటువంటి జూటా లెక్కలు అనేటువంటిది ఒక్కొక్కటిగా అర్థమవుతుంది. ఈ అన్నిటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో మేము చర్చకు వస్తాం. కేసీఆర్ గారు నువ్వు రా.